వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా అలానే పార్వతీపురం ఎమ్మెల్యే బోర్ల విజయచంద్ర నివాసంలో అయితే ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించారని చెప్పొచ్చు. అలానే విజయచంద్ర సతీమణి బోరిల అనూష ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ముగ్గులు పోటీ చేశారు. అంతేకాకుండా ఆమె ఆధ్వర్యంలో అయితే మహిళలు అలానే యువత కూడా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అంటే సంక్రాంతి సంబరాలు నిర్వహించారని చెప్పొచ్చు. ఇక్కడ ముందే అంటే 3 రోజుల ముందే ఇక్కడ సంక్రాంతి వచ్చిందా అన్నట్టయితే చాలా గ్రాండ్గా ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా చూసుకుంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా ముగ్గులు వేశారో మనం చూస్తున్నాం కదా. అంటే ఎంత చక్కగా అనమాట వాళ్ళ ఇష్టాన్ని ఆ ముగ్గులలో రంగులు అద్దుతూ ఎంత చక్కగా వేశారు మహిళలు. అంటే ఒకరికొకరు పోటీ పడి మరి ఇక్కడ రంగులు దిద్దారని మనం చెప్పొచ్చు. సంక్రాంతి అంటే భోగి మంటలు, చెరుకు గడలు ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా వేశారని మనం చెప్పొచ్చు. రంగోలి అంటే ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళలకి ఈ తెలుగింటి ఆడబిడ్డలందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని మా ఇంటి వరకు తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి చిన్నపిల్లలాగా ఆహ్లాదకరంగా ఈరోజు జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు కూడా భోగభాగ్యాలు, సంక్రాంతి సుఖాలు అన్నీ కూడా ఈ సంవత్సరం అంతా నిండుగా మీతో మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ పొంగల్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఎంత చక్కటి హంగామాగా ఉందో, అడవడి అంటే సందడి వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. అంటే ప్రతి మహిళ కూడా తన ఇష్టాన్ని రంగువరల్లో దిద్దుతూ పోటీలో నువ్వా నేనా అన్నట్టు కూడా చాలా ఆహ్లాదంగా మహిళలు అయితే పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు కావచ్చు, అలానే ఊరి ప్రజలకు కావచ్చు, ఇక్కడ అలానే మహిళలకు కావచ్చు అయితే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా పెట్టారని కూడా చెప్పొచ్చు. ఈ గేమ్స్లో కూడా యువత చాలా చక్కగా పాల్గొన్నారు. అలా ముఖ్యంగా చెప్పుకుంటే మహిళలు అనమాట వాళ్ళు ఎంత ఉత్సాహంగా అంటే సంక్రాంతి సంబరాల్లో మేము ఒక భాగమే అన్నట్టు పాల్గొన్నారు.